ఆల్ కిబో కుటుంబ సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యమైన విషయం ఏంటంటే, మొన్న మేము వైజాగ్ వెళ్ళటం జరిగింది. ఈ గ్రూపుల్లో వస్తున్నటువంటి అనేకమైన విషయాలు, వీటి మీద చర్చించడం కోసం ఫోన్లో మాట్లాడితే కలవదని చెప్పేసి మేమందరం కూడా 30 మంది సీఈఓల్లో దాదాపు ఒక 6 మాత్రం రాలేదు. వాళ్ళ పనుల వల్ల ఏదో కారణాల వల్ల రాలేకపోయారు. మిగతా 23 మంది 24 మంది వెళ్ళి అక్కడ కూర్చొని అనేకమైన విషయాలు మీద మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చర్చించడం జరిగింది. ప్రతి విషయాన్ని కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉందో, ఏ సమస్య ఉందో ప్రతి దాని గురించి కూడా డాడీతో చర్చించడం జరిగింది. ప్రతి దానికి కూడా డాడీ అన్నిటికి కూడా సమాధానం చెప్పారు. ఏంటంటే, మీరు కొంచెం ఓపిక పడితే నేను అన్ని పనులు చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా ఎక్స్చేంజ్ వర్క్ మీద ఉన్నాను. ఎక్స్చేంజ్ పర్ఫెక్ట్గా చేసి ఎక్స్చేంజ్ మార్కెట్లోకి వదిలేస్తే ఇంటర్నేషనల్ అది కాయిన్ అనేది రన్ అవుతుంటుంది. అందరికీ ఒక నమ్మకం అనేది వస్తుంది. కాయిన్ రేటు ఏ విధంగా పెంచాలో మనం దాని గురించి కూడా అన్ని ప్రాజెక్టులు నేను రెడీ చేస్తున్నాను. కాయిన్ రేటు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ఓపిక పడితే నేను అన్ని సమస్యలు చాలామంది అడుగుతున్నారు, సరెండర్ ఆప్షన్ ఇవ్వని అడుగుతున్నారు. సరెండర్ ఆప్షన్ కూడా ఇస్తాను. అదేవిధంగా దాంతో పాటుగా ఇంకొక కొత్త విషయం చెప్పడం జరిగింది. సరెండర్ ఆప్షన్తో కాకుండా డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా, అంటే ఒకళ్ళ పేరు మీద ఉన్న అకౌంట్ వేరే వాళ్ళ పేరు మీదకి మారేటట్టు కూడా నేను చేస్తానని డాడీ చెప్పడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన విషయం. ఏంటంటే, చాలామంది నా డబ్బులు కావాలని మాట్లాడుకునే వాళ్ళు అడుగుతునే వాళ్ళకి ఇది ఒక వేరే వాళ్ళకి వాళ్ళ పేరు మీదకి మార్చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులు మళ్ళీ వాళ్ళకి ఇప్పించే అవకాశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది డాడీ. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఎందుకంటే డాడీ చేసే ప్రతి పనికి మనం ఆటంకంగా ఉండకుండా ఉంటే డాడీ చేసేది చేసుకుంటూ వెళ్తాడు. అదే ఈఎంఐలు కూడా మొన్న అడుగుతూ ఉంటే ఈఎంఐలు కూడా ఇస్తానని మాట్లాడుతున్నారు. అందరికీ ఈఎంఐలు అందరూ మెయిల్ ద్వారా అందరూ పంపించండి, డీటెయిల్స్ అన్ని పంపిస్తే నేను ఈఎంఐ పంపిస్తున్నారు. ఈరోజు కానీ రేపు కానీ మనకు అందరికీ ఈఎంఐ అమౌంట్ అకౌంట్లో కొంతమంది పడిపోయింది, మళ్ళీ కొంతమందికి వేస్తున్నారు ఈరోజు కూడా. కాబట్టి ఓపికతో మీరు ఉన్నట్లయితే ప్రతి విషయాన్ని కూడా, అంటే 30 మంది సీఈఓలు ఏం చేస్తున్నారు, మాట్లాడలేదు, గ్రూపుల్లోకి వచ్చి వాయిస్ రికార్డ్ ఇవ్వట్లేదు అంటే అందరిలాగా మనం మాట్లాడితే బాగోదు. ఎందుకంటే ప్రతి విషయం కూడా ఆలోచన చేసి మనం అడుగు వేయాలి. ఎందుకంటే చాలామంది మొదటి నుంచి కష్టపడి ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ కోసం ఎంతో ఆహర్నిశలు కష్టపడి పనిచేసి కాయిన్స్ సంపాదించుకున్నారు. దానికి విలువ రావాలి. ఆవేశంతోనో మనము కోపంతోనో మనం ఏదో చేసి వాళ్ళని తిట్టి వీళ్ళని తిడితే అది కాయిన్ విలువ పెరగదు. ఒకేసారి బిట్ కాయిన్ లాంటిది కూడా ఒకేసారి దాని కాయిన్ రేటు పెరగలేదు. అది పెరుగుతూ ఈరోజు దాని తారస్థాయికి వెళ్ళింది. ఎంత రేటు ఉందో మీ అందరికీ తెలుసు. గూగుల్లో సెర్చ్ చేస్తే అందరికీ తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. అది రాగానే వెంటనే అది పెరిగి పెద్దయి వెంటనే కాయదు ఏ చెట్టు అయినా కూడా. కాబట్టి ఓపికతో మనం ఎదురు చూసినప్పుడు ప్రతి దానికి సమస్య పరిష్కారం ఉంటుందని డాడీ చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి సమస్యను పరిష్కరించడం నేను ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా, మీతో మాట్లాడుతున్నాను కదా, ప్రతిరోజు వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను కదా. మీ సమస్యలన్నీ నాకు తెలుసు, మీకున్న సమస్యలు ఏంటో నాకు తెలుసు. కాబట్టి నేను ఈ పనులు బిజీ అవటం వల్ల మీ సమస్యలు కొంచెం లేట్ అవుతుంది చేయటం. కాబట్టి ప్రతి సమస్యని నేను పరిష్కరిస్తాను. మీరు ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా పెండింగ్ పేమెంట్స్ ఏమైనా ఉంటే ఆ పెండింగ్ పేమెంట్స్ కూడా ఇస్తానని మాట్లాడారు. అదేవిధంగా ఇంకా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఒక అద్భుతంగా ప్రపంచంలోనికి ఒక అద్భుతమైన ప్రాజెక్టు రాబోతుంది. ఆ ప్రాజెక్టు ద్వారా ప్రపంచమే ఒక నివ్వెరపోయేలా ఒక అద్భుతమైన ప్రాజెక్టు నేను ఇస్తున్నాను మన కిబో ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని ఒక టైం అనేది వస్తుంది. ఆ టైం వచ్చేసరికి వెయిట్ చేయమని డాడీ చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క ప్రాజెక్ట్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. మన దగ్గర ఎన్నైతే అకౌంట్లు ఉన్నాయో, ఎడ్యుకేషన్ అకౌంట్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ అకౌంట్ కానీ, తర్వాత నీకు నీవే తోడు కానీ, ఇలా అనేకమైన అకౌంట్లు ఉన్నాయి మన దగ్గర. 2,000, 3,000, 4,000 అకౌంట్స్ ఉన్నాయి. ప్రతి అకౌంట్కి కూడా కాయిన్స్ రావడం జరిగింది. ప్రతి అకౌంట్లోకి ఆ కాయిన్స్ని డైరెక్ట్గా మనము బీసీట్లో అమ్ముకోవచ్చు. బీసీట్ నుంచి డైరెక్ట్గా మైనీట్ ద్వారా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా ఎస్వీ అకౌంట్ నుంచే డైరెక్ట్గా
ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కూడా అమ్ముకునే అవకాశం కూడా తీసుకురావడం జరుగుతుంది. ఎవరు కూడా బీసీటీలో ఏ రేట్ ఉందో ఆ రేటుకి అమ్ముకోవచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో రేటు తక్కువ ఉంటే బీసీటీలో అమ్ముకోవచ్చు. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో రేట్ ఎక్కువ ఉంటే డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు. లేదా మైనీస్ ద్వారా మీకు ఏదైనా అవసరాలు ఉంటే మైనీస్ ద్వారాకి వెళ్ళి అక్కడ పర్చేజ్ చేసుకొని మీరు కాయిన్స్ ద్వారా ఏదైనా కొనుక్కునే అవకాశం తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అనేకమైన మార్గాలు, అంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ ఏ విధంగా వెళ్తే ఏ విధంగా రేటు పెరుగుతుందో, ఏ విధంగా మనకు కాయిన్ రేటు పెరిగితే ప్రతి ఒక్కరికి ఏ విధంగా డబ్బులు రావాలో డాడీ దీని గురించే క్లుప్తంగా ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఆలోచనకి మనము ఆయన తోడుగా ఉంటే ప్రతి ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలని చూస్తాం. ఎందుకంటే కిబోను నమ్ముకొని వచ్చినటువంటి ప్రతి కస్టమర్కి మనం న్యాయం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. వారందరికి కూడా మనం న్యాయం చేద్దాం. దీని ఒక మంచి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ తీసుకెళ్ళిన తర్వాత మన కాయిన్కి మంచి రేటు వస్తుంది, మన కంపెనీకి మంచి బలం వస్తుంది. మనము ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానంలో ఈ మన కిబో కంపెనీ నిలబెట్టాలనే ఒక మంచి ఆలోచనతో ఆయన చెప్పడం జరిగింది. అనేకమైన విషయాలు మాట్లాడాం. అందుకనుక ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఎవరు కూడా తొందరపడి ఒకరినొకరు నిందించుకోవడం అలా చేయటం కాదు, కానీ మంచి మనసుతో అందరి సౌహృదయంతో ఒకరినొకరు ప్రేమతో మాట్లాడుకుంటూ మన కాయిన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి. అది ఎవరు చేసే పని కాదు, మనం చేసే పని కాదు, నేను చేసే పని, ఎవరు చేసే పని కాదు. మనం ఏదైనా మనం కస్టమర్ని బేస్ని పెంచాం, ఎందుకంటే కమ్యూనిటీని తీసుకురాగలుగుతాం తప్ప వాళ్ళందరికీ ఉన్నటువంటి కాయిన్స్కి ఏ విధంగా రేటు రావాలో వాటన్నిటి కూడా డాడీ ఏ విధంగా ప్రాజెక్ట్ తీసుకొస్తే ఆ ప్రాజెక్ట్ ద్వారా కాయిన్ ఆలోచన చేస్తూ ఆయన ఒక్కొక్క ప్రాజెక్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. ఒక అద్భుతమైన ప్రాజెక్టులు తీసుకురాబోతున్నారు. ఈ విషయాల మీదనే మేమందరం కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. మీకు ఎవరికి చెప్పట్లేదని మీరు చాలామంది కూడా అనుకుంటున్నారు, కానీ ఈ విషయాల మీద, అంటే ప్రతి సమస్య గురించి మేము ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. డాడీతో మాట్లాడడం, రిక్వెస్ట్ చేయడం, డాడీ చేయండి. ఎందుకంటే కిబో నమ్ముకొని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే చెప్పారో ఆ మాటను మీరు నిలబెట్టండి డాడీ. ఎందుకంటే కిబో కంపెనీకి మచ్చ రాకూడదు. ఎందుకంటే కిబో అంటే ఒక బ్రాండెడ్గా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ పేరును ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేలా చేయాలని డాడీతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. డాడీ ఇచ్చిన మాట ఖచ్చితంగా కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే ఆయన చేస్తాడు. ఎందుకంటే నాకు టైం సరిపోవట్లేదు. ఎందుకంటే ముందుగా నా ఆరోగ్య పరిస్థితిని చూసుకోవాల్సి వస్తుంది. మొన్న కూడా మేము అలా మాటలు సరిగ్గా రాకపోయినా కాలు చేయి కొద్దిగా వణుకుతూ ఉన్నప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ కోసం వెళ్ళి ఒక 10 రోజులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిందని చెప్పారు. కాబట్టి ఈ నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను త్వరగా ఏదైనా చేయలేకపోతున్నాను. చేయాలని అందరికీ మంచి చేయాలని ఆలోచన ఉంది, కానీ ప్రభు త్వరగా చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి వల్ల ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల్లో కూడా మన అందరి గురించి ఆలోచిస్తున్నారు. కిబో కంపెనీలో ప్రతి ప్రాజెక్టు తీసుకురావడానికి ఆయన ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే కాయిన్ రేటు పెరగాలి. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నేను ఏదైతే చెప్పానో ఆ కాయిన్ రేటు ₹1,00,000 చేసేంత వరకు కూడా నేను నిద్రపోనని ఆయన మాట్లాడడం జరిగింది. నా లక్ష్యమే అది. ఎందుకంటే ఒక కాయిన్ ₹1,00,000 చేయాలన్న సంకల్ప బలంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆ డాడీకి మనందరం కూడా తోడుండి మన కాయిన్కి మంచి రేటు వచ్చి మా అందరం కూడా ఆ యొక్క కాయిన్ అమ్ముకొని మనందరం కూడా అందరూ డెవలప్ అయ్యేటట్టుగా, అందరూ కూడా సంతోషంగా ఉండేటట్టుగా డాడీ చేయాలని చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి ఆల్రెడీ సూపర్ సిఓ. నా అంచనా ప్రకారం నేమ్ ఏం చెప్పలేదు, ఎందుకంటే అక్కడ సూపర్ సిఓస్కు సార్ పిలవడం జరిగింది. ఆ పిలిచి వాళ్ళతోని డిస్కస్ చేయడం జరిగింది. అందుకే నేను అతను 30 మెంబర్స్లో అన్నాడు కాబట్టి 30 మెంబర్స్ అనేది సిఓసే, సూపర్ సిఓసే. కాబట్టి చాలా బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. అక్కడ అయినటువంటి విషయం టోటల్గా అతనుకు విన్నటువంటి మొత్తం చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు మనసుతో అతను చెప్పిన మాటను విని మనసుగా అర్థం చేసుకొని సార్ బాధ విని మనసుగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే అక్కడ వర్క్ అనేది అవుతూనే ఉంది. ఎక్స్చేంజ్ అనేది 30కి ఇస్తా అన్నారు. ఇంకోటి ఏంటంటే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అక్కడ పోయి లైవ్లో చూసి వచ్చిన వ్యక్తి చెప్పడం జరిగింది.
మళ్ళీ సిఓస్కు వచ్చే నెల అంటే మేలో సిఓస్కు మీటింగ్స్ ఉన్నాయి. అప్పుడు నేను వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు సూపర్ సిఓస్ మాత్రమే అయింది. సిఓస్కు అయినప్పుడు మనం నేమ్స్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి లైవ్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అప్డేటు. ఓకే, ప్రతి ఒక్కరూ కేవైసీలు కానీ చేసుకొని కిబోలో మైనెట్స్లో కేవైసీలు చేసుకొని ఇంకా వచ్చేసి బిట్మార్ట్లో కేవైసీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనము కాయిన్స్ తీసుకెళ్ళి సేల్ చేసుకోవడము కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ వద్దాము. ఇంకోటి చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ పంపించండి. ఇన్ఫర్మేషన్ అనేది టోటల్గా రావడానికి వాళ్ళకు సుధా మనకు అప్డేట్ వెళ్ళడానికి నోటిఫికేషన్ వస్తుంది. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి, ఆల్ పైన టచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.